ఖచ్చితంగా ఈ 2 జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉంటున్న చదువుకున్న వాళ్ళకి, మేధావులకి వాళ్ళ కష్టాలు, గత ప్రభుత్వాలు పడినటువంటి అనేక ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలి. చదువుకున్న వాళ్ళకు కూడా ఎంతో కొంత న్యాయం చేయాలి. అట్లాగే ఈ ప్రాంతం కూడా డెవలప్ అవ్వాలి. మన రాజధాని ప్రాంతం, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యావంతులకి, చదువుకున్న లెక్చరర్స్ కానీ, నిరుద్యోగులు కానీ, అలాగే ఈ ప్రాంతంలో అన్ని సమస్యలు ఆయన చిన్నతనం నుంచి ఈ ఈ ఈ ఇప్పటి వరకు కూడా ఎన్నో రకమైన పార్టీ పరంగా కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఎప్పుడు ప్రజల్లో నిత్యం తిరుగుతున్నటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలు తెలిసినటువంటి, చదువుకున్న విద్యార్థులు కలిగే కష్టాలు తెలుసు, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ అందరితో మమేకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఈ ప్రాంతంలో అందరు కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, మన రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో కానీ ప్రతి సమస్య క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. అలాగే మన ప్రాంతంలో మనవాడు, మన రాజేంద్ర ప్రసాద్ మనవాడు, మన ఇంట్లో వాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక చర్యల్లో, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక చోట కనపడుతూ నిత్యంలో మన ఇంట్లో పనిచేసే వ్యక్తి. కాబట్టి ఈ 6 నెలల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక నిర్ణయాల్లో భాగస్వామ్యాలుగా ఉంటూ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఆయన అభివృద్ధిని, ఆయన ఉద్దేశాన్ని ప్రజల్లోకి ఎప్పుడూ చేరవేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎప్పుడు క్షుణ్ణంగా అటు గుంటూరు జిల్లాలో కానీ, కృష్ణా జిల్లా నాయకులను సమన్వయం చేసుకుంటూ, విద్యార్థులను సమన్వయం చేసుకుంటూ, ఉద్యోగస్తులను సమన్వయం చేసుకుంటూ ప్రాంత అభివృద్ధికి ఎంతో డెవలప్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కనుక ఈ ఎమ్మెల్సీగా గెలిచి ఆయన శాసనసభలో ఉంటే శాసన మండలిలో ఉంటూ, శాసనసభల్లో ఉన్న ఆయన శాసన మండలిలో ఉన్న ఎప్పుడు ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ఉంటాడు. కాబట్టి అయితే అందరికీ తెలిసిన వ్యక్తి, తలలో నాలుగుగా ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి గారికి కానీ, ఇటు లోకేష్ గారికి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లకు కానీ, లాయర్లకు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరికీ తెలిసిన వ్యక్తి గారు. ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా శాసనమండలిలో ప్రస్తావించి ఎప్పుడు నిరంతరం పాటుపడే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మన ప్రాంతంలో మన శాసనమండలి సభ్యునికి ఎన్నుకున్నట్లయితే మన ప్రాంతం ఎంతో డెవలప్ అయ్యింది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లా ఉంటుండే అనేకమైనటువంటి అందరూ కూడా తలలో నాలుగుగా ప్రతి కుటుంబ సభ్యుడిగా భావించే వ్యక్తి. కాబట్టి ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ మేము అందరం కూడా ఒక ప్రచార నిమిత్తమని కాకుండా అటువంటి వ్యక్తి ఉంటే మనందరికీ, రైతులకు కానీ, డెల్టా ప్రాంతం రైతులకు కానీ, కృష్ణా జిల్లా రైతులకు కానీ, గుంటూరు జిల్లా రైతులు కానీ అన్ని సమస్యలను, ప్రజా సమస్యలను శాసనమండలిలో గళమెత్తి ముఖ్యమంత్రి గారి నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఈ ప్రాంతాన్ని ఎంతో అన్ని రకాల ప్రజలకు కానీ, పార్టీకి కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు. మాకందరికి కూడా గతంలో ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులు కానీ ఆయన చేసినటువంటి ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆయన అటువంటి వ్యక్తి మాకు ఉండాలని కోరుకుంటూ మేము ఇంత దూరం వచ్చి మేము ఆయన కోసం సంఘీభావం తెలియజేస్తున్నాం. అంటే ఈ గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల్లోనే ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కదా, గ్రాడ్యుయేట్స్ ఎవరి తరపున ఉన్నారనుకుంటున్నారు మీరు? దాదాపుగా 99% అందరూ కూడా ఇవ్వాలి, ఏకగ్రీవంగా కావాలని, ఆయన్నే కావాలని కోరుకున్నారు. అంటే ఉండొచ్చు మిగతా ప్రాంతాల్లో కూడా అందరూ పోటీ చేయొచ్చు, రాజ్యాంగం కల్పించిన కాబట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఆయన ఏంటంటే మనం చెప్పిన మాట వింటాడు. ఆయన నిత్యం రాత్రి 12ంటికి, ఆయన 11ంటికి ఏ టైం అయినా ఫోన్ చేసి మాట్లాడితే కనీసం పదవి ఉన్నా లేకపోయినా ఆయన సంబంధం లేదు, ఎప్పుడైనా మాట్లాడే వ్యక్తి కాబట్టి, మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఆయనే అందరూ కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా రాజేంద్ర ప్రసాద్ ఎందుకంటున్నారంటే జనంలో ఒక ఆయన మాట ఏదైనా ఇవాళ సమస్య వచ్చిందా అని వెళ్తే ఆ సమస్యను ఏదో రకంగా ఆయన శక్తిమంత వరకు చేసేటువంటి ఇది కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనే కావాలని అనుకుంటున్నారు.